మహిమ కలుగును గాక. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శుభనామంలో మీ అందరికీ వందనాలండి. మీరంతా క్షేమంగా ఆరోగ్యంగా ఉన్నారని తలుస్తున్నాను. మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 14వ వచనములో ఏముందమ్మా? యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి. ఏంటండి నేను మాట్లాడేది అర్థమవుతుందా మీకు? కరెక్టేనా? సౌలు ఎవరో తెలుసా మీకు? బెన్యామీను వంశస్థుడైనటువంటి కీసు కుమారుడైనటువంటి సౌలు అనే ఒక ఆయన ఉండేవాడు. ఇశ్రాయేలులకి అప్పటికి వరకు రాజు లేడు. ఇశ్రాయేలులు అందరూ కలిసి సమూయేలు దగ్గరికి వెళ్ళి అప్పుడు ప్రవక్తగా, రాజుగా, న్యాయాధిపతిగా, ప్రార్థనాపరుడుగా, దేవునికి ప్రతినిధిగా, యాజకుడుగా సమూయేలు గారు ఉన్నారు. ఎన్ని రోల్స్ చూడండి. ఆయన ఒక్క రోల్ కాదు. సమూయేలు ప్రవక్తగా ఉన్నాడు, పాస్టర్గా ఉన్నాడు, యాజకుడిగా ఉన్నాడు, న్యాయాధిపతిగా ఉన్నాడు, ప్రార్థనాపరుడిగా ఉన్నాడు, ఇశ్రాయేలుకి దేశ అధ్యక్షుడు కూడా ఆయనే. సమూయేలు కాలం ముగించి పడేటప్పుడు ఇశ్రాయేలీల్లో పెద్దలందరూ వెళ్ళి వారు కొడుకులను పెట్టాడైనా యోవేలు, అబియా అనేటువంటి ఇద్దరు కుమారుల్ని న్యాయాధిపతులుగా పెడతాడు. ఎవరు? సమూయేలు గారు. ఆ వాళ్ళిద్దరిని కూడా నాయకులుగా పెట్టినప్పుడు వాళ్ళు అన్నారు, మీ అబ్బాయిలు మంచోళ్ళు కాదు, మీరే మాకు మంచి నాయకత్వం చేశారు, మాకు రాజు కావాలి అన్నారు. సకల మర్యాద, లోకంలందరికీ ఒక రాజు ఉన్నాడు, ప్రతి దేశానికి ఒక రాజు ఉన్నాడు, ఒక రాష్ట్రపతి ఉన్నాడు, ఒక సైన్యం ఉంది, మిలిటరీ ఉంది. మన ఇజ్రాయిల్కి అలాంటి మిలిటరీ ఏమీ లేదు, సైన్యం లేదు. ఎవరున్నారు మనకి? పాస్టర్ గారికి దేవుడు చెప్తున్నాడు, నేను యుద్ధం యెహోవా నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి అంటున్నాడు. మనలో బలమైన వాళ్ళు, యుద్ధం వచ్చిన వాళ్ళు వెళ్తున్నాం, యుద్ధం చేస్తున్నాం, నెగ్గేస్తున్నాం. అలా కాదు. మాకు ఇక నుంచి మాకు ఎవరు కావాలంటే మాకు రాజు కావాలి. ఇంతవరకు దేవుడు చెప్తున్నాడు, పలానా వాళ్ళు ముందు వెళ్ళమంటున్నాడు, అందులో బలసూర్లు, యుద్ధసూర్లు వెళ్ళమంటున్నాడు, వాళ్ళు వెళ్తున్నారు, యుద్ధం గెలుచుకొచ్చేస్తున్నారు. దేవుడు ఉరుములో మెరుపులో, లేకపోతే వాళ్ళు కొట్టుకు చావడమో ఎలాగో యుద్ధాలు గెలుస్తున్నారు. దేవుడే యుద్ధం చేస్తున్నాడు. ఇప్పుడు వాళ్ళు అన్నారు, మేము యుద్ధం చేస్తాము, మాకు ఒక రాజుని పెట్టండి, మేము యుద్ధం చేస్తామని చెప్పి అడిగారు. అది కాదురా బాబు, ఇంతవరకు దేవుడు జరిగిస్తున్నాడు కదా, మీరు రాజు అంటారేంటి అని అంటే సమూయేలు బాధపడి దేవుడి దగ్గరికి వెళ్ళి, ప్రభువా వీళ్ళు ఇలాగ అడుగుతున్నారంటే, సరే నిన్ను కాదులే నన్నే వద్దన్నారు వాళ్ళు, సర్లే వాళ్ళకి రాజు కావాలంటున్నారు కాబట్టి రాజుని పెట్టేయి అని చెప్పాడు దేవుడు. సరే అని వాళ్ళతో చెప్పాడు. రాజుని పెట్టమన్నాడు కదా అని సమూయేలు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు సమూయేలు దగ్గరికి ఒక వ్యక్తిని తీసుకొచ్చాడు. ఆయన ఎవరంటే సౌలు. ఇతను ఎవరో చెప్పాను మీకు, బెన్యామీను వంశస్థుడు, ఆఖరును పుట్టినోడు, కనిష్ట కుమారుడు, ఎన్నిక లేనివాడు. రాత్రి కూడా చెప్పాను. సో ఈ కనిష్ట కుమారుడు అయినటువంటి గాడిదలు తప్పిపోయిన వీళ్ళకి 2-3 గాడిదలు తప్పిపోతే 3 రోజులు వెతికారు, ఇంక దొరకట్లేదు. దేశాలు షాలీము ఇలాంటి దేశాలు తిరిగారు, దొరకలేదు. మన్యం అడవంతా తిరిగారు, గాడిదలు ఎక్కడికి వెళ్ళినా తెలియలేదు. ఒక్కోసారి దొరకకపోవడం కూడా అదే దేవుని చిత్తమే అని చెప్తాను. ఒకసారి ప్రార్థనకు జవాబు దేవుని చిత్తమే. ఎందుకనంటే 3 రోజులు వెతక్క దొరకకపోవటం వల్ల ఇంటికి వెళ్ళిపోదాం, మా నాన్న నేను ఎక్కడ పరిపోయినా నా గురించి బెంగెట్టుకునేలా ఉన్నాడు, ఇంటికి వెళ్ళిపోదామని పనోడితో అంటే, కింద పనోడు అన్నాడు, సార్ మనం ఎక్కడి వరకు వచ్చాం, ఇక్కడ ఒక పాస్టర్ గారు ఉన్నారు, ప్రవక్త, ఆయన చేత మనం వెళ్ళి ప్రార్థన చేయించుకుంటే మన గాడిదలు దొరుకుతాయా దొరకవా? మనకి పాడి గేదెలు, పాడావులు ఎంత ముఖ్యమో వాళ్ళకి గాడిదలు అంత ముఖ్యం. మనకి గేదె ఖరీదు ఎంత అండి? 60,000 ఉందా, 50,000 ఉందా? రైట్, 60,000-70,000 వేలు కూడా చేస్తుంది ఒక్కొక్క గేదె అయితే కదా. సో అలాంటి గేదెలు ఉన్నాయి, ఆవులు ఉన్నాయి. కనుక ఈ గాడిదలు అలాంటి 2-3 గాడిదలు తప్పిపోయినాయి, ఎక్కడికి వెళ్ళిపోయినాయి ఏంటో కనపట్టలేదు. ఇక పాస్టర్ గారి దగ్గరికి వెళ్దాం, ఎందుకంటే వీళ్ళు ప్రయత్నాలు చేసేసారు. చివరికి పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుందాం, ఆయన ఏదో చెప్తాడని చివరికి పాస్టర్ గారి దగ్గరికి వచ్చారండి. అర్థమైంది కదా నేను చెప్పింది? ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, ఒక్కొక్కసారి పని అవ్వలేనప్పుడు మనం ప్రయత్నాలు చేసేస్తాం, హాస్పిటల్ తిరుగుతాం, అన్నీ అయిపోయాక ఇంక అవ్వట్లేదు అన్నప్పుడు పాస్టర్ గారు మీరు వచ్చి ప్రార్థన చేస్తే కొంచెం అవుద్దేమో, అది ఏమవుద్దో మాకు చెప్పండి, మీ ప్రార్థనలో పెట్టి అని అడుగుతాం కదా. అలాగా పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళారు. వెళితే పాస్టర్ గారు దేవుడు అన్నాడు, నేను రేపు ఈవేళ ఒక మనిషి వస్తాడు నీ దగ్గరికి, అతడే రేపు ఈ వేళకు ఒక మనిషి వస్తాడు, అతడే ఇశ్రాయేలుకి రాజు అన్నాడు. అలాగా ప్రభు అన్నాడు. సరిగ్గా అదే సమయానికి సౌలు వచ్చాడు. ఇతడే నేను ఏర్పాటు చేసుకున్న మనుషుడు. ఓకే, అతనితోనే సౌలు గారు
ఇక్కడ పాస్టర్ గారు ఎవరండి, దీర్ఘదర్శి ఎవరండి, మేము గాడిదలు పోయినండి, మేము గాడిదలు పోయినా లేదు, మేము వచ్చామండి ఆయన చూడాలంటే, ప్రార్థన చేయించుకోవాలి, ఆయనతో మాట్లాడాలంటే నేనే ఆయనతోనే అడుగుతున్నాడు ఎవరు అని. నేనే ఆయన్ని, రా పైకి రా, నువ్వు నాతో భోజనం చేయాలి ఇవాళ, రేపు అన్నది నీకు అన్ని విషయాలు చెప్తాను. ఓకే సార్ ఇదిగో నువ్వు గాడిదల కోసం వెతుకుతున్నావు కదా, అవి దొరికినాయి. అమ్మాయ పాస్టర్ గారు చెప్పేశారు, ఇతను గాడిదలు ఎక్కడున్నా ఏమన్నా అడక్కోకుండానే నీ గాడిదలు దొరికేసాయి. ఇంకొక మాట చెప్పనా, గాడిదలు దొరకటమే కాదు, ఇంకొకటి ఏంటంటే ఆ దేవుని యొక్క మనసు నీ మీద ఉందయ్యా, నా మీద. ఏంటి పాస్టర్ గారు మీరు మాట్లాడుతున్నారు, ఈవేళ నువ్వు నాతో భోజనం చేయాలి ఏంటి? అసలు దేశాధ్యక్షుల్లో అంటాడు, రాష్ట్రపతిలో అంటాడు సమూయేలు గారు. ఆయన చెప్తేనే రూల్ పాస్, ఆయన వెళ్ళమంటే వెళ్ళాలి, ఆయన ఆగమంటే దేశం అంతా ఆయన మాట వినాలి, ఎందుకంటే ఆయనే న్యాయాధిపతి. అందుకనే కదా ప్రజలందరూ వచ్చి మాకు రాజు కావాలని సమూయేలుని అడిగారు. ఇప్పుడు సమూయేలు గారితో భోజనం, నువ్వు నాతో భోజనం చేయాలి. అర్థం అవట్లేదు దీనికి, కన్ఫ్యూజన్, అమ్మో ఉబ్బు దబ్బిబ్బు అయిపోతున్నాడు. మంచిది. ఇంకొక మాట ఏంటో తెలుసా, దేవుడు మీ కుటుంబం మీద నీ మీద అభిష్టం కలిగి ఉన్నాడయ్యా, నా ఇంటి మీద. మేము కనిష్ఠులం కదండి, మేము ఎన్నికలేని వాళ్ళం కదండి, మేము అల్పులం కదండి. ఇదంతా 9వ అధ్యాయంలో ఉంటుంది, మొదటి సమూయేలు 9వ అధ్యాయం. మేము కనిష్ఠులమే, అల్పులమే, ఎన్నికలేని వాళ్ళమే, మా మీద ఉండడం ఏంటి? నీ మీదే ఉందయ్యా, భోజనం చేతికనరా. భోజనాన్ని తీసుకెళ్ళాడు. 30 మంది దేశాధిపతులు కూర్చున్నారు, 30 మంది పెద్దోళ్ళు. ఆ పెద్దల మధ్యన ఈయనకి పెద్ద సీట్ వేసి ఆ ప్రధాన స్థలంలో మెయిన్ సీట్లో సౌలుని కూర్చోబెట్టాడు. సార్ మీరు కూర్చున్న సీట్లో నన్ను లేదు కూర్చో. అవరే పనులు భోజనంలో వడ్డించేవాడు. అబ్బాయి వెళ్ళరా అన్నాడు. నేను జాయింట్ ఒకటి దాయమన్నాను కదా, పెద్ద జాయింట్. అవును సార్ తాయమన్నాను. కుడి జబ్బ తాయమన్నా ఫ్రై చేయమన్నాను, తీసారా? చేశాను సార్. అందరికంటే ఫ్రెష్గా తెచ్చాడు జాయింట్ అండి, ఈ కుడి జబ్బోడు తెచ్చాడట. అది ఫ్రై చేసింది, జాయింట్స్ అంటారు కదా, బోన్స్ జాయింట్స్. అందరికీ మామూలు భోజనం పెట్టారు, 30 మందికి. నీకు పెద్ద జాయింట్ అట్టుకొచ్చారు. మన జాయింట్లు, కిళ్ళి, మెదడు, ఇంకేమంటాం స్పెషల్ ఏముంటుంది? ఫాస్ట్ గారు ఇది మా కొరకు స్పెషల్ అని అంటారు కదా, అలాంటివన్నీ తీసుకొచ్చి పట్టుకొచ్చి పెట్టి అన్నాడు, ఇది నీ తిను, నీ కొరకు స్పెషల్గా చేయించాను, ఈవేళ రేపు భోజనం చేద్దామన్నాను కదా, నీకోసం స్పెషల్ ఇది. దేవుడు నిన్నే చెప్పాడు, భోజనం చేయంటే స్పెషల్గా కూర్చోబెట్టడం, స్పెషల్ భోజనం పెట్టడం ఆయనకి మతిపోతుంది. ఏంటిదంతా అన్నాడు. నువ్వే రాజువయ్యా, అల్పుడిని కదండి, ఎన్నికలేనుడు కదండి, నేనేంటి? లేదు దేవుడు కోరుకుంటున్నాడు నిన్ను. స్పెషల్ భోజనం చేసేసి తర్వాత రా, మేడ మీదకి రా. ఆ రాత్రి భోజనం చేసి వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారట పైన. ప్రొద్దుటే అన్నాడు, మీరు అందరినీ పంపించేసేసేయి, పనోళ్ళు కూడా వెళ్ళిపోమను. మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయంలో పనోళ్ళు కూడా వెళ్ళిపోమని తైలపు బుడ్డి తీసుకుని, మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనంలో 10వ అధ్యాయం దగ్గర కొంతసేపు ధ్యానం చేసి మనం వెనక్కి వస్తామండి. ఓకే, తీయండి. అప్పుడు సమూయేలు తైలపు బుడ్డి పట్టుకుని సౌలు తల మీద పోసి అతను ముద్దు పెట్టుకుని, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యం మీద అధిపతిగా నేను నియమించున్నాడని ఇలాగూ సెలవిచ్చాను. అమ్మా ఏం చేశాడు అని అంటే, అక్కడ ఏం చేశాడట, ముద్దు పెట్టుకున్నాడట. సమూయేలు ఏం చేస్తున్నాడంటే, సౌలుని అభిషేకించి అతనిని ముద్దు పెట్టుకున్నాడట. తైలపు బుడ్డు తీసుకుని అభిషేకం చేసి ఏం చేశాడు, ముద్దు పెట్టుకున్నాడు. అభిషేకం చేసి ఏమన్నాడంటే, నీవు ఇశ్రాయేలుకి నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యం మీద అధిపతిగా నియమించున్నాడని చెప్పాడు. ఇదిగో దేవుడు నిన్ను రాజుగా, అధికారిగా నియమిస్తున్నాడు. నీ గాడిదలు దొరుకుతాయి. ఎక్కడ దొరుకుతాయమ్మా? 2వ వచనంలో, నువ్వు వెతకపోయే గార్ధబొమ్మలు నీ తండ్రి గార్ధములు చింతపగా నా కుమారుని కనుగొనుటకి నేనేం చేతను నీ కొరకు విచారపడుచున్నాను చెప్పుదురు. అక్కడ 3 మనుషులు ఎదురుపడి నీకు గాడిదనిస్తారు. ఇదంతా మనం తర్వాత చదువుదాము. ఆ గాడిదలు వెతికిన తర్వాత ఒక విషయం జరుగుద్ది. ఏంటి? 5వ వచనం చదవండి. 5వ వచనం, ఎలాగున పోవచ్చు ఫిలిష్తీయుల దండు కాపు వారు దేవుని కొండకు చేరుదువు. అంటే సీనాయి కొండకు వెళ్తావు. అచ్చట ఊరు దగ్గరికి నువ్వు రాగానే స్వరమండలమును తంబూరతోను సితార వాయించిన
వెనుక ఉన్నతమైన స్థలం దిగొచ్చి ప్రవక్తల సమూహం నీకు కనబడును, వారు ప్రకటన చేయించవచ్చురు. యెహోవా ఆత్మ నీ మీదకి బలముగా దిగివచ్చును, నువ్వు వారితో కలిసి దేవునికి తోడుగా ఉండును. కనుక ఈ సూచన నీకు సంబంధించిన తర్వాత నీకు మంచిదని తోచిందాన్ని చెయ్యము. అమ్మ, ఇక్కడ ఒకరు సితారా బ్యాండ్ మేళ వాయించుకుంటూ వస్తారు. ఇదిగో సౌలును వెళ్ళేటప్పుడు ఫిలిస్తీన్ల దండు నుంచి ఒకరు వస్తారు, తంబూరులతో సితారాలతో పట్టుకొస్తున్నప్పుడు వాళ్ళ ప్రవక్తల సమూహం అది, వాళ్ళ భాషలు మాట్లాడతారు, ప్రవచనాలు పలుకుతారు, అద్భుతాలు చేస్తుంటారు. వాళ్ళకి ఎదురు రాగానే దేవుని ఆత్మ నీ మీదకి బలముగా, దేవుని ఆత్మ నీ మీదకి వస్తుంది. ఆయన వస్తాడు నీలోకి, బలముగా దిగి వచ్చును. నీవు కూడా వారితో కలిసి ప్రకటన చేస్తావు. దేవునికి క్రొత్త మనస్సు ఇస్తాడు, పాత మనసు పోద్ది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు క్రొత్త మనస్సు ఇస్తాడని దేవుడు ఎప్పుడైతే చెప్పాడో 9వ వచనములో అతడు సమూయేలు యొద్ద నుండి వెళ్ళిపోటుకు తిరగగానే దేవుడు అతనికి క్రొత్త మనస్సు అనుగ్రహించిన ఆ దినమనే సూచనలు కనబడ్డాయి. దేవుడు ఏ మనసు ఇచ్చాడట? మొదట రాజును దేవుడు ఏర్పాటు చేసిన తర్వాత తైలముతో అభిషేకించిన పాస్ట్ గారు తైల బుడ్డు తీసుకుని పోసేశారు సమూయేలు మీద. అభిషేకించగానే పాస్ట్ గారి దగ్గర నుంచి వెళుతుండగానే ఒక సూచన కానీ కొత్త మనసు వచ్చింది అతనికి. అతని మనసు ఏదో క్రొత్తగా ఉందట. ఆయనకి క్రొత్త మనసు వచ్చింది. వెంటనే ఏం జరిగిందంటే, దేవుడు వాడుకోవాలంటే ఎవరినైనా వారికి ఏముండాలంటే 10వ వచనంలో వారు ఆ కొండకు దగ్గరికి వచ్చినప్పుడు ప్రవక్తల సమూహం అతను ఎదురుపడగా దేవుని ఆత్మ బలముగా అతని మీదకి వచ్చెను, అతడు వారి మధ్య నుండి ప్రకటన చేయుచున్నాడు. ఇప్పుడు దేవుని ఆత్మతో సౌలు గారు నింపబడ్డాడు. చప్పలు కూడా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. సౌలు గారికి ఎవరినైనా దేవుడు వాడుకోవాలంటే, ఎవరినైనా దేవుడు హెచ్చించాలంటే, ఎవరైనా దేవుని పరిచర్య చేయాలంటే వాళ్ళకి ఏముండాలండి? పరిశుద్ధాత్మ ఉండాలి. పరిశుద్ధాత్మ లేకుండా మీరు ఏ పరిచర్య చర్చలు చేయలేరు. అది మీరు ఒట్టుగా చేస్తున్నట్టు ఉంటుంది. పరిశుద్ధాత్మతో నింపబడితే ఆలయం తుడిచినా, పాటలు పాడినా, వాయిద్యాలు వాయించినా, సౌండ్ సిస్టమ్ పెట్టినా, కడిగినా, లేకపోతే సువార్త చేసినా, ఏ పని చేసినా దేవుని పని చేసే వాళ్ళకి ఆయన ఆత్మ ఖచ్చితంగా ఉండవలసిందే. అది దేవుడు కోరుకుంటున్నాడు. ఇప్పుడు సౌలు గారు పాస్టర్ గారు కాదు ఆత్మతో నింపబడడానికి. సౌలు గారిని దేవుడు ఎందుకని? పాస్టర్ గారు సమూయేలే, కానీ దేవుడు సౌలుకి కూడా పరిశుద్ధాత్మని ఇచ్చాడు. ఎందుకని? అతడు ఒక రాజుగా నియమించబడుతున్నాడు. రాజుకి దేవుని ఆత్మ ఉండాలి. రాజుకి దేవుని ప్రజలు, అది హిందూ దేశం కాదు, అది యూదుల దేశము, అది క్రిస్టియన్ దేశము. కనుక ఇశ్రాయేల్ ఏలేటువంటి రాజు ఎవడైనా సరే దేవుని ఆత్మ ఉండాలి అతనికి. దేవుని ఆత్మ చేత వారు ప్రజలు నడిపించాలి, దేవుని ఆత్మ చేత నిర్ణయాలు తీసుకోవాలి, దేవుని ఆత్మ చేత యుద్ధాలు గెలవాలి, దేవుని ఆత్మ చేత ఒక గ్రంథం అతని దగ్గర పెట్టుకోవాలి, దేవుడు అతను వాడుకోవాలా. దేవుణ్ణి వాడుకోవాలంటే నీకు పరిశుద్ధాత్మ నింపుదల అవసరం. ఆత్మ లేనివాడు ఆయన వాడు కాదు. నువ్వు ఎవరైనా సరే మందిరంలోకి అడుగు పెట్టినప్పుడు దేవుని యొక్క పరిశుద్ధాత్మ వరమును గురించి నువ్వు అడగాలి. పరిశుద్ధాత్మ దేవుడు, ఆయన మనలోనికి వచ్చే దేవుడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఆయన అడుగు వారందరికీ నిత్యముగా ఇస్తాడని లూకా సువార్తలో నేను మీకు బోధించాను 13వ అధ్యాయంలో. ప్రియులారా, కాబట్టి దేవుడికి పరిశుద్ధాత్మ రావడం వరకు బాగానే ఉందండి. ఆత్మ పొందుకున్నాడు, ప్రవచనాలు పలికేశాడట. ప్రవచనాలు పలికాడు. 11వ వచనంలో జనాలు అనుకున్నారంట, పూర్వం అతను నిరిగిన వారందరూ అతడు ప్రవక్తలతో కూడా నుండి ప్రకటించుట చూచి కీషు కుమారునికి సంబంధించింది ఏమిటి? సౌలు కూడా ప్రవక్తల్లో ఉన్నాడా అని ఒకరితో ఒకడు చెప్పుకుని ఆ స్థలం ముందుండు నా తండ్రి ఎవడని అడిగాను. ఒకడని వీడి తండ్రి ఎవడండి? అందుకు సౌలు ప్రవక్తలు ఉన్నాడని ఒక సామెత ఒకటి వచ్చేసిందట. సౌలు గురించి ఒక సామెత వచ్చింది. ఏంటంటే సౌలు కూడా ప్రవక్తే. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకంటే పాస్టర్ గారులు ప్రవచించేవారు అప్పట్లో, ప్రవక్తలు ప్రవచించేవారు అప్పట్లో, జనులందరూ ప్రవచించేవారు కాదు.
కానీ సౌలు రాజు ఉండి కూడా దేవుని ఆత్మచేత నింపబడి అతను కూడా ప్రవచనాలు పలుకుతున్నాడు, ప్రకటిస్తున్నాడు. ఓ దేవుడు ఇలా సెలవిస్తున్నాడు, మన దేశాన్ని దేవుడు కాపాడుతున్నాడు, మన దేశాన్ని దేవుడు రక్షిస్తున్నాడు అని ఆత్మచేత గంతులు వేసి ఉండొచ్చు, చప్పట్లు కొట్టి ఉండొచ్చు, ప్రవచనాలు పలుకు ఉండొచ్చు, భాషలు మాట్లాడి ఉండొచ్చు, లేకపోతే ఆత్మతో నింపబడి ఉండొచ్చు. అతను ఏమైందో అక్కడ పరిశుద్ధాత్మతో నింపుదల మాత్రం జరిగింది. అందుకని అందరూ దేవుని స్తోత్రం చెప్పండి. సౌలు ఆత్మ పొందుకోవడం వరకు బాగానే ఉంది. కానీ నేను చదివిన వాక్యం చూడండి. ఇప్పుడు 16వ అధ్యాయానికి వస్తున్నాను. 16వ అధ్యాయం 14 వచ్చిన కదా, ఇందాక చదువుకున్నాం. 16-14 ఏముంది? అక్కడ ఆత్మ పొందుకున్నాడు, ప్రవక్తలో ఉన్నాడని సామెత వచ్చేసింది, రాజు అయిపోయాడు, అంత బాగానే ఉంది. 14 వచ్చిన ఏముందమ్మా? యెహోవా ఆత్మ, అందరనండి, యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి. యెహోవా ఆత్మ ఏం చేసిందంటే సౌలుని ఏం చేసిందంటమ్మా? దేవుడు మీ అందరికీ ఒక వరమనిచ్చి ఆత్మనిచ్చి మాట్లాడి దేవసేవకులను దైవజనులను పంపించి మిమ్మల్ని బలపరిస్తే ఆ వాక్యం విడిచిపోయి, ఆ ప్రార్థన విడిచిపోయి, ఆ భక్తి విడిచిపోయి, ఆత్మ విడిచిపోవడం ఎంత ఘోరం! అది ఎంత ఘోరం! పొందుకోవడం గొప్ప కాదు, నిలబెట్టుకోవడం గొప్ప. పొందుకోవడం గొప్ప కాదు, అనుసరించడం గొప్ప. దాన్ని నిలుపుకోవడం, బాప్తిసం తీసుకోవడం గొప్ప కాదు. బాప్తిసం తీసుకోవడం గొప్ప కాదు, తీర్మానాలు తీసుకోవడం గొప్ప కాదు, పాపిలను ఒప్పుకోవడం గొప్ప కాదు, పాపం చేయకుండా ఉండడం గొప్ప. పరిశుద్ధంగా ఉంటానని చెప్పేయడం గొప్ప కాదు, పరిశుద్ధత కలిగి ఉండడం గొప్ప. ఆత్మ నింపుదల నాకు వచ్చిందని చెప్పడం గొప్ప కాదు, ఆత్మలో నివసించడం గొప్ప. విడిచి వెళ్ళిపోయిందంట. చర్చిలో చాలా మంది విడిచి వెళ్ళిపోయినట్టు ఉంది కదా. చాలా మంది దేవుని ఆత్మను పోగొట్టుకున్నారు కదా. ఆ ఉద్యోగం కానీ, ఆ ప్రార్థన కానీ మళ్ళా లేదు కదా. మళ్ళా టీవీల దగ్గర కూర్చోవడం, సెల్ ఫోన్లో రీల్స్ చూడటం, యూట్యూబ్లో చూడరాని చూడటం, మళ్ళా సుత్తి బిషానాలు వేసుకోవడం, మళ్ళా దేవుని ప్రార్థన చేసుకోకపోవడం, ఇలా జరుగుతుంది కదా. ఎందుకు చల్లారిపోతున్నాం మనం? ఆ ఆత్మ మనలో, ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు మనలో ఉండాలంటే స్టిల్ కంటిన్యూ ప్రేయర్. ఎప్పుడైతే పెంతెకొస్తు దినాన్ని పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడో వాళ్ళు ఏం చేశారో తెలుసా? ఆ ఆత్మ చల్లారిపోకుండా ఉండడానికి అపొస్తలుల కార్యం 2వ అధ్యాయం 45వ వచనంలో, అపొస్తలుల కార్యం 2వ అధ్యాయం 45వ వచనంలో వాళ్ళు ఏం చేశారో తెలుసమ్మా? ప్రతి దినము కూడా ఏం చేశారు? లేదా 44 చదువు. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి సమిష్టిగా ఉంచుకున్నారు, అదియుగాక చరస్థిరాస్తులను అమ్మేశారు. 45 చదువమ్మా. పంచిపెట్టేశారు, అయిపోయిన తర్వాత వారి ఏక మనస్సుతో ఏదేనో నా వైపు చూడండి. మీరు పరిశుద్ధాత్మ చల్లారిపోవడం ఎందుకంటే సహవాసం లేకపోవటమే. ఎవరికాళ్ళు ఎమ్ని తిరిగి ఏ కుటుంబం ఆ కుటుంబం అయిపోవడం వల్ల సరిగా ఉద్యోగం రాలేదు. ఎందుకనంటే ప్రతి దినము వారు ఏం చేశారట? ప్రతి దినము దేవాలయంలో కూడుకున్నారట. ఇంటింటా కూడా ఎక్కడికి వెళ్ళారు? మళ్ళా ఇంటింటా కూడా కూడుకున్నారు. ఆలయంలో వీలు కాని వాళ్ళు ఇంట్లో కూర్చున్నారు. ఆలయంలో అందరూ రావడానికి వీలు అవ్వట్లేదు, ఇంట్లో కూర్చోండి, లేదు ఆలయంలో కూర్చోండి, ప్రార్థనే చేయండి. ఇంకేమవుతుంది? చిన్న వాక్యం ప్రార్థన, చిన్న వాక్యం ప్రార్థన. పరిశుద్ధాత్మ దేవుడు మన గ్రామాన్ని, మన కుటుంబాలని వెలిగిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియులారా, సౌలు గారిని ఆత్మ విడిచిపెట్టడం కారణం ఏంటి? ఎందుకు ఆయన దేవుడు ఆత్మతో నింపి ప్రవక్తల్లో ఒకటిగా చేసేసి ఒక సామెతే పుట్టేసింది కదా దేశంలో. ఏంట్రా బాబు సౌలులాగా మాట్లాడేస్తున్నాడు ఈయన అంటే, సౌలు సడన్గా దేవుని ఆత్మ పొందుకున్నాడు. అంతకుముందు ప్రవక్తలో లేడు, బైబిల్ ట్రైనింగ్ అవ్వలేదు, చర్చిలో లేడు. అతను సడన్గా ఆత్మతో నింపడ్డాడు. కాబట్టి ఎవరైనా చర్చిలో పరిశుద్ధాత్మ పొందుతాడు, ఈ డైలాగ్ వేసేవారట, ఏంట్రా బాబు సౌలులాగా మాట్లాడేస్తున్నాడు ఇతను అనేవారు అనమాట. ఒక సామెత కింద అయిపోయింది. అంత ప్రాబల్యం పొందినటువంటి ఒక సౌలు గారు ఆత్మ విడిచి వెళ్ళిపోవడం కారణం ఏంటి? నెంబర్ 1 కొన్ని విషయాలు చెప్తాను. ఎందుకు విడిచి వెళ్ళిపోద్దు? మన కూడా పరిశుద్ధాత్మ దేవుడు వదిలిపెట్టాడు, కానీ మనలోనే ఉంటాడు. అప్పుడైతే అప్పుడప్పుడు వచ్చి వెళ్ళిపోయాడు, ఇప్పుడైతే మనలో ఉంటాడు. కానీ ఎందుకు మనల్ని వదిలిపెట్టేస్తాడు అని అంటే, మీరు 13వ అధ్యాయం 1 సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 8-9 వచనాలు చదవండి. సమూయేలు చెప్పినట్లు అతడు 7 దినములు ఆగి సమూయేలు గిల్గాలునకు రాకపోతే
జనులు తన యొద్ద నుండి చెదిరిపోవుటయు చూచి దహన బలులను సమాధాన బలులను నా యొద్దకు తీసుకురమ్మని చెప్పి దహన బలి అర్పించెను. అమ్మా, దహన బలులు ఎవరు అర్పిస్తారండి? ప్రార్థన ఎవరు చేయాలి? చెప్పాలి. మీ ఇంట్లో ప్రార్థన ఎవరు చేయాలి? కార్యక్రమాలు ఎవరు నడిపించాలి కదా? ఇక్కడ మీరు చూసినట్లయితే సమూయేలు ఫిలిస్తీన్ల మీదకి యుద్ధానికి వెళుతున్నారు. ఇప్పుడు ఇశ్రాయేలీలు, ఫిలిస్తీన్లు వచ్చారు. నా మాట ఏనండి అందరు కూడా, దేవునికి స్తోత్రం చెప్పండి. రాజు ఎవరు ఇశ్రాయేల్కి? అందరూ చెప్పండి, రాజు ఎవరు ఇశ్రాయేల్కి? సౌలుని దేవుడు రాజుగా పెట్టాడు, పరిశుద్ధాత్మని ఇచ్చాడు, వాడుకుంటున్నాడు. ఫస్ట్ స్టెప్గా యుద్ధానికి వెళ్తున్నారు ఫిలిస్తీన్ల మీదకి. యుద్ధానికి వెళ్ళే ముందు వాళ్ళు బలు అర్పించి ప్రార్థన చేసుకుని వెళ్తారు. మనం ప్రయాణంకి వెళ్ళినా ఏ పని మొదలెట్టినా ప్రార్థన చేసుకుని వెళ్తాం కదా, వాళ్ళేమో బలిస్తారు. ఆ రోజుల్లో బలి ఉండేది కాబట్టి పాస్ట్ గారు వచ్చి బలి ఇచ్చేటాడు. 7 రోజుల తర్వాత వస్తాను, మీరు అందరూ సైన్యంతో రెడీ చెయ్యి అని సౌలుతో చెప్పాడు. సైన్యం అంతా రెడీ అయిపోయారు. 7 రోజులు అయినా కూడా పాస్ట్ గారు ఇంకా రాలేదు. టైం అయిపోయింది. 8వ వచనం చూడండి ఒకసారి, 13:8 టైం అయిపోయింది, పాస్ట్ గారు రాలేదు. ఏం జరిగిందమ్మా? 8వ వచనం, సమూయేలు చెప్పినట్లు అతడు 7 దినములు ఆగి సమూయేలు గిల్గాలుకు రాకపోవుటయు. అమ్మా, గిల్గాల్లో ఉన్నారు వీళ్ళు. సమూయేలు 7 రోజులు ఆగాడటినా పాస్ట్ గారు రాలేదు. 9వ వచనం, దహన బలులను సమాధాన బలు. సమాధాన బలి, దహన బలి ఎవరు ఇవ్వాలా? ప్రధాన యాజకుడు మాత్రమే దహన బలి ఇవ్వడానికి అర్హుడు, మిగిలిన వాళ్ళు ఇవ్వకూడదు. ఆరాధన, వాక్య పరిచర్య, సంఘాన్ని నడిపించేది పాస్టర్ గారు చేయాలి. పాస్టర్ గారు చెప్తే వెళ్ళాలి, లేదా వెళ్ళటలేదు అప్పట్లో. అలాంటిది దైవజనుడు రావటం లేట్ అయిపోయిందని, ముహూర్తం టైం అయిపోయిందని, ముహూర్తానికి పాస్టర్ గారు రాలేదని ఎవరు చేశారట? రాజుగారే చేసేసాడు. ఎవరు చేశారు? నేను చేసేస్తాను పాస్టర్ గారి పని అన్నాడు. అది ఫస్ట్ తప్పు, మొదటి ఆత్మ వెళ్ళిపోవడం కారణం అది. ఎవరు చెయ్యాలో వాళ్ళు చేయాలి, ఎవరు నడిపించాలో వారు నడిపించాలి. కార్యక్రమం ఎవరు నడిపించాలో, రిబ్బన్ కటింగ్ ఎవరు చేయాలో, లేకపోతే ఆ యొక్క ప్రసంగం ఎవరు చేయాలో అది దైవజనుడు చెప్తాడు. ఆ రకంగా వెళ్ళాలి. నువ్వెవరు తప్పించడానికి? పాస్టర్ గారు చేయవలసిన పని చేసి అంత గొప్పడు అయిపోయావా? ఒక్కరోజు అయిందో లేదో రాజు అయ్యి. 9వ వచనంలో, నా యొద్దకు తీసుకురమ్మని చెప్పి దహన బలి అర్పించిన. దహన బలి అర్పించి చాలించిన వెంటనే సమూయేలు వచ్చాడట. చూడండి, ఆయన అంతవరకు ఎక్కడ ఉన్నాడు, మరి పక్కన ఎక్కడ ఉంటాడు ఈయన? వెంటనే రావడం ఏంటి? మనోడు ఇచ్చే వరకు చూస్తున్నాడు. ఆయన ఆగుతాడా లేదా? దైవజనుడి కొరకు, దేవుని చిత్తం కొరకు, దేవుని ఉద్దేశం కొరకు అతడు ఉంటాడా ఉండడాన్ని దేవుడే ఆపాడు సమూయేలుని. దేవుడు కొన్ని పరీక్షలు పెడతాడు. నిన్ను వాడుకోవాలంటే, నీకు పరిశుద్ధాత్మ నింపుదల కావాలంటే, దేవుడిని నడిపించాలంటే కొన్నిసార్లు ఆలస్యం అవుతుంది. ఎంత ఆలస్యమైనా పర్లేదు, పాస్టర్ గారు వచ్చిన తర్వాత మా కార్యక్రమం జరుగుతుంది అన్నవాళ్ళు ఉన్నారండి? ఉన్నారండి? భోజనం టైం అయిపోతుందండి, ఆయన ఎప్పుడు వస్తే ఏంటి? మీరు చేసేయండి. మీరు చర్చిలో ప్రార్థన చేస్తారు కదా, మీరు బాగానే చేస్తారు, మీరు చేసేయండి అని ఏ సంఘస్థులనో ఏ విశ్వాసనో చేసేమంటే ఎట్లా ఉంటుంది అది? మాకు ఏదేమైనా దైవజనుడు ఉంటే కానీ మేము అందులోకి వెళ్ళాం. ఆయన వచ్చి మాకు ఇక్కడికి చెప్పాలి, ఆయన మాకు వచ్చి అడుగు వెళ్ళమనాలి, అప్పుడే మాకు యుద్ధంలో జయం వస్తుంది. ఆయన రాకపోతే యుద్ధంలో జయం నేను పర్లేదులే, నేను చేసేస్తాను, నాకు వచ్చి కదా అని నువ్వు అర్పించేసి, నువ్వు పెలిగించేసి నువ్వు బలి అర్పించేస్తానంటే ఎలా? మొదటి తప్పు. పాస్టర్ గారు చేయవలసిన పని రాజుగారు చేసేసాడు. అక్కడ దెబ్బడిపోయింది. అప్పుడే వచ్చాడు, వెంటనే వచ్చాడు. వందనాలు చెప్తున్నారంట ఆయనకి. ఏం చెప్తున్నారమ్మా? చూడండి అక్కడ, అతడు వందనం చేయుటకు నువ్వు చేసిన పని ఏమని అడుగుదందుకు సౌలు, జనులు నా యొద్ద నుండి చెదరపోవుటయు, నిర్ణయ కాలంలో రాకపోవుటయు, ఫిలిస్తీన్లు మిక్మాసులు కూడింటే నేను చూచాను. ఇదిగో నువ్వు రాలేదు, నిర్ణయ కాలం అయిపోయింది. ఏ కాలం అయిపోయిందంట అమ్మ? అందరూ చెప్పండి, ఏ కాలం అయిపోయింది? నిర్ణయ కాలం అంటే ఏంటండి? ముహూర్తం మీద పెట్టారు వీళ్ళు. ముహూర్తం అయింది, ఆడిపోతుందని దిగిపోయి, నేను ఒక పునాది రాయికి రమ్మన్నారు నన్ను. వాళ్ళు ముహూర్తం పెట్టుకున్నారో నాకేం తెలుసు. 7 గంటలకు రమ్మన్నారు, 8 గంటలకు వెళ్ళాను, అంతే చేసేసారు. ఓహో వెరీ గుడ్, మంచి పని చేశారని వచ్చేసాను.
నువ్వు చేసుకుంటానంటే చేసుకో, నాకేం ప్రాబ్లం లేదు. నువ్వు చేసుకుంటానంటే చెయ్యి. ఇలాగే జరుగుద్ది ఇక్కడ. దేవుని ఆత్మ వదిలేస్తాడు నిన్ను. దేవుడు నిన్ను ఆ ఇంటిని, ఆ గృహాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాడు అంతే. వెళ్ళిపోవడానికి ప్రధాన కారణం అంతే. పాస్టర్ గారు అక్కర్లేదు, దేవుని ఆత్మ అక్కర్లేదు, మా మట్టుకు మేము కేక్ కట్ చేసుకుంటాం, మా మట్టుకు మేము కూటాలు పెట్టేసుకుంటాం, మా మట్టుకు మేము సంఘాలు నడిపించేసుకుంటాం, మా మట్టుకు మేము కార్యక్రమాలు చక్కబెట్టేసుకుంటాం అంటే చేసుకో. దేవుడు ఉన్నాడు అంతే అక్కడ అంతే. నువ్వు చేసుకుంటావు అంతే. దేవుని పేరున నువ్వు వాక్యం చదువుతావు, ప్రార్థన చేస్తావు, కేక్ కట్ చేస్తావు, కానీ దేవుడు ఉన్నాడు అంతే అక్కడ. దేవుడు ఏర్పాటు చేసుకున్న దైవజనుడు ఉంటుండగా నువ్వెవరు? దట్స్ ద ఫస్ట్ క్వశ్చన్. దేవుడికి వచ్చింది కోపం. దేవుడు అందుకే కోపగించి ఏమన్నాడో చూడండి. 13వ వచనంలో, అందుకు సమూయేలు ఇలాగన్నాడు, నా అంతటి నేనే. అమ్మ ఇతడు ఏం చేశాడంటే 12వ వచనం, నా అంతటి నేనే అర్పించేశానండి, నా అంతటి నేనే. నీ అంతటి నువ్వే చేసి దేవుడిని అడగాలి కదా. ప్రభువా పాస్టర్ గారు రావట్లేదు నన్ను చేసామంటే, ఈయన కూడా ఆత్మ ఉంది కదా. అడిగితే చెప్తాడు కదా దేవుడు, పాస్టర్ గారు వస్తారు ఆగవయ్యా అని ఏదో చెప్తాడు కదా. అలాగేం చెప్పుకోకుండా ఈయన మొదలెట్టేశాడు. నా అంతట నేనే ఈ పని చేసి తినని చేసితివి గనుక చూడండి, నీ దేవుడని యెహోవానికి ఇచ్చి 13 వచ్చి, నీ దేవుడని యెహోవానికి ఇచ్చిన ఆజ్ఞను గైకొనక నువ్వు అవేక పని చేసితివి. నీ రాజ్యము ఇశ్రాయేలు మీద సదాకాలం స్థిరపరచుటకు యెహోవా తలచి ఉండెను, అయితే నీ రాజ్యము నిలవదు. ఫస్ట్ పాయింట్. అందుకు దేవుడు చెప్పాడు, నీ రాజ్యం దేవుడు సదాకాలం ఉంచుతాను అన్నాడు, కానీ నీ రాజ్యం ఇంక నిలబడదు, అయిపోయింది. ఇష్టానుసారం మనిషిని ఒకటి చూసుకున్నాడు. మొదటి తప్పు అది. రెండవ తప్పు త్వరగా చెప్పి ముగించేస్తాను. రెండవ కారణం, పాస్టర్ గారు చేయవలసిన పని ఏం చేసేసాడు. రెండవ కారణం ఏంటంటే 15వ అధ్యాయం ఒకసారి తెరిచినట్లయితే, మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము. ఎందుకు దేవుడు మనల్ని నడిపించడం ఆగిపోతాడు? ఎందుకు దేవుడు మనతో మానేస్తాడు అని అంటే, రెండవది 3 మాటలే చెప్తాను. రెండవది ఏంటో తెలుసా? 15వ అధ్యాయం మొదటి వచ్చిన, ఒకానొక దినమున సమూయేలు సౌలును పిలిచి, యెహోవా ఇశ్రాయేలు తల జల్లి నిన్ను రాజుగా అభిషేకించుగా నన్ను పంపిన యెహోవా మాట వినుము. ఏం చెప్తున్నాడు ఆయన? అమాలేకీయులు ఇశ్రాయేలు మీద చేసిన జ్ఞాపకమే. వారి విరోధుల మార్గం వచ్చింది, నువ్వు పోయి కనికరింపక అమాలేకీయులను హతము చేయము. పురుషులనేమి, స్త్రీలనేమి, ఒంటెలనేమి, పసిపిల్లలనేమి, బాలురనేమి, గర్భపాములనేమి అన్నిటినీ హతము చేయము. వారి కలిగి ఉన్నది బొత్తిగా పాడు చేయము, అమాలేకీయులను నిర్మూలన చేయమని చెప్పాను. దేవుడు అన్నాడు, అమాలేకీయుల్లో ఎవరిని బతకనివద్దు, వాళ్ళు మనకు అన్యాయం చేశారు, వాళ్ళు శత్రువులు లాంటి వాళ్ళు, వాళ్ళ సాతాను లాంటి వాళ్ళు, కాబట్టి వాళ్ళని మన దేశంలో ఉంచదు, వాళ్ళని హతం చేయమని దేవుడు పంపించాడు అమాలేకీయుల మీదకి. రాజుగారు వెళ్ళి ఏం చేశాడో తెలుసా అండి? దేవుడు అలాగే అని చెప్పి జనాలు పోగు చేసుకెళ్ళి, రెండో తప్పు చూడండి, 8వ వచనం, అమాలేకీయుల రాజైన ఆగాగును ప్రాణముతోనే పట్టుకుని జనులందరినీ కత్తి చెంది, రాజుగారిని చంపకుండా రాజుగారిని ఉంచేసాడండి. రెండోది చూడండి, అమాలేకీయులు అందరిని హతం చేయమన్నాడు కదా, హతం చేయకుండా రాజుగారిని బ్రతకనిచ్చాడంట. రాజుగారి మీద ఏంటో మరి ప్రేమ. రెండవది 9వ వచనం, జనులు కూడి ఆగాగు గొర్రెలలోను ఎడ్లలోను క్రొవ్విన గొర్రె పిల్లలైన మొదలు మంచి వాటిని నిర్మూలన చేయక కడగా ఉంచి పనికిరాని పశువులను నిర్మూలన. కొవ్వెక్కిపోయిన గొర్రెలు, కొవ్వెక్కిపోయినటువంటి మేకలు, కొవ్వెక్కిపోయినటువంటి ఎద్దులు, గొర్రెలు, ఎడ్లు, ఇలాంటివన్నీ పక్కకు తీసాడంట. మంచి జెర్సీ పోతులు ఉంటాయి చూడండి, అలాంటిది. దేవుడు ఏమన్నాడు? అమాలేకీయులు శపించబడ్డారు, అసలు ఏది తీసుకురావద్దు, పశువులేంటి, జంతువులేంటి, మనుషులేంటి, పసిపిల్లలేంటి, అందరిని తీసేయమన్నాడు దేవుడు. వాళ్ళ దుర్మార్గులు, శపితమైన వాళ్ళు, వాళ్ళని లేపేయంటే మనోడు కొవ్వెక్కిపోయినవి మంచి తీసి పక్కనెట్టుకున్నాడట. దేవుడికి కోపం వచ్చింది. దేవుడికి ఏం రాదు? దేవుడు చేయమన్న పని ఏంటి? అప్పుడు యెహోవా వాక్కు సమూయేలుకి ప్రత్యక్షం ఎలా ఉంది? సౌలు 11వ వచనం, నన్ను అనుసరింపక వెనక తీసిన ఆజ్ఞలు గైకొనక పోయిన గనుక అతను రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుచున్నా. దేవుడు ఏమన్నాడు చూడండి. దేవుడు ఒక స్టేజ్ ఇచ్చాడు, దేవుడు ఒక ఉద్యోగం ఇచ్చాడు, దేవుడు ఒక ఆరోగ్యం ఇచ్చాడు, దేవుడు ఒక పద్ధతి ఇచ్చాడు. నువ్వేం చేసావు తెలుసా? దేవుని మాట వినలేదు, నువ్వు ఆజ్ఞను గైకొనలేదు. రెండవది ఆజ్ఞను మీరు. మొదటిదేమో దైవజనుడు చేయవలసిన పని నువ్వు చేసేసావు, రెండవదేమో ఆజ్ఞను మీరాడండి. గొర్రెల్ని, గొడ్లని అన్ని చంపేయమంటే బలిసిపోయి ఉంచుకున్నాడు మనోడు. తిండిపోతేమో పాస్టర్ గారు వచ్చాడు, సౌలో, అయ్యగారు యుద్ధం చేసావా? చేసాను సార్. మరి అన్నీ చంపేశావు? అన్నీ చంపేశావు. మరి నాకు వినబడుతున్న ఆ ఎడ్ల రంకులు 14 వచనం,
అలాగైతే నాకు వినపడిచిన గొర్రెల అరుపులు, ఎడ్ల రంకులు ఏంటి, గొర్రెల అరుపులు వినపడతాయంటే, బలిసిపోయిన గొర్రెలు అరుస్తున్నాయంట, ఎడ్లు అంబా అని అరుస్తున్నాయంట. అయినా వినపడతాయండి సాల్లో దొడ్లు వేయించుకున్నాయంటే కోటలో అన్ని తీసేయమంటే, ఆ దేశంలో నీ దేశంలో లేవా గొర్రెలు, నీ దేశంలో ఎడ్లు లేవా, ఆ దేశంలో తీసుకురావద్దంటే ఎందుకు తీసుకొచ్చావు నువ్వు? ఆయన అన్నాడు, ఇవన్నీ దేవునికి బలిద్దామనండి. ఏటమ్మా వంక నువ్వు దేవునికి బలిత్తానికి నువ్వు చేసిన దొంగ పనులను చేసి, తప్పుడు పనులను చేసి చర్చి కడతానికండి నేను దొంగతనాలు చేస్తున్నానంటే ఎట్లా ఉంటుంది? చర్చి కడతా అన్నారు కదండి, అక్కడెక్కడ లంచాలు తీసుకొచ్చి ఇచ్చానంటే బాగుంటుందండి. ఒక ఆయన లంచాలు తీసుకుని చర్చి కట్టాడంట, ఒక ఎంఆర్ఓ గారు లంచాలు తీసేసుకుని ఒక చర్చి కట్టేసాడంట. చర్చి కోసం ఏమంటే మీకు ఈ సంతకం పెడతాను, 50 బస్తాలు ఏంటంటే, దేవుడు ఆ చర్చిలో ఉంటాడంటారా? చెప్పట్లేదు ఆన్సర్. మీరు నువ్వు కష్టపడింది పట్టురు, అంతేగాని దొంగతనాలు చేసి లంచాలు తీసి చర్చి కడతానంటే ఆ దేవుడు అంగీకరిస్తాడా? వదా. దహన బలులు, అర్పణలు ఇవన్నీ పట్టుకొచ్చి దేవుని దగ్గర పెడతానంటావేంటి? 21వ వచనం చదవండి, నేను ముగిస్తాను. 22వ వచనంలో ఏముందో తెలుసు? అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు, ఒకడు దహన బలులు అర్పించడం వలన ఆయన సంతోషించిన. ఆలోచించిన, బలులు అర్పించడం కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వును అర్పించడం కంటే మాట వినుటయు తిరుగుబాటు చేయుట సూది చెప్పుటను పాపంతో సమానం. మూర్ఖత అనుగ్రహించి మాయా విగ్రహములు గృహదేవతలు పూజించుట సమానం. యెహోవా ఆజ్ఞను విసర్జించదు కనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించాను. నువ్వు దేవుడి మాట వినలేదు. ఆజ్ఞను పొట్టేళ్ల క్రొవ్వును అర్పించుట కంటే మాట వినుటయు, బలు అర్పించడం కంటే ఆజ్ఞలు గైకొనుటయు శ్రేష్టం. అమ్మ, బలులు కానుకలు ఇవ్వడం కాదు, లక్షల కోట్లు ఇచ్చేయడం కాదు దేవుడికి. నేను పాపాలు చేసుకుంటూ పోతానండి, ప్రతి సోమవారం భోజనాలు ఎట్టేస్తున్నానండి పేదల కంటే అంగీకరించడు. అలా ఎలాంటి వాడైనా, నేను వారం అంతా వ్యభిచారాలు చేస్తానండి, ఆదివారం దశమ భాగం ఇస్తానండి, దేవుడు ఇచ్చుకోడు. అక్రమమైన వాటిని తీసుకురావద్దు. మాట వినుట శ్రేష్టము. మాట వినుకోకుండా ఆత్మను పోగొట్టుకున్నాడు. రాజ్యాన్ని పోగొట్టుకోవడానికి, రాజుగా ఉండకపోవడానికి రెండో కారణం ఏంటి చెప్పండి? అమ్మా ఏంటమ్మా? దేవుని చెప్పినట్టుగా చేయలేదు, మాట వినలేదు, తిరుగుబాటు చేశాడు అన్నాడు. తిరుగుబాటు చేయట, సోది చెప్పుట. 23వ వచనంలో తిరుగుబాటు చేసినట్టే. దేవుని మాట వినకపోవడం అంటే ఏంటి? దేవుని మాట వినకపోవడం అంటే తిరుగుబాటు చేయడం. మీ అబ్బాయి మీ మాట వింటలేదని మీ మీద తిరగబడుతున్నాడనే కదా. ఏమండి, అర్థమవుతుందని చెప్పింది. మీ అబ్బాయి మీ మాట వింటలేదంటే అర్థం ఏంటి అంటున్నాను? తిరుగుబాటు చేస్తున్నాడనే కదా. దేవుని మాట వినకపోవడం తిరుగుబాటుతో సమానం. రెండవది తిరుగుబాటు, మాట వినలే, ఆజ్ఞను గైకొనలే, పరిశుద్ధాత్మ దేవుడు వదిలిపోయింది. ఎవరు దేవుని మాట వినరో, ఎవరు దేవుని మాటకు లోబడరో వాళ్ళు దేవుని ఆత్మ ఉండదు. ఇది రెండవది. మూడవది ఒక్క 2 నిమిషాలు చెప్తాను, వింటారా? నా టైం అయిపోయింది. మూడవది 18వ వచనంలో, 3 చాలా ఉన్నాయి, 3 చెప్పి ముగిచ్చేస్తాను. 18వ వచనంలో 9వ వచనం చూడండి. 18వ వచనం 9వ వచనం, 18వ అధ్యాయం 9వ వచనం. కాబట్టి నాటి నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిచాను. 16వ అధ్యాయం 13వ వచనం. సమూయేలు తైలపు కొమ్మును తీసుకుని వాని సహోదరులతో వాడిని అభిషేకించిన. వానంటే దావీదుని. నాటి నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చాను. తర్వాత సమూయేలు రాజుగా. యెహోవా ఆత్మ దావీదుకి మీదకి వచ్చింది. సౌలు మీదకి ఏమొచ్చిందండి? దురాత్మ వచ్చింది. వినండి. ఎందుకు దురాత్మ వచ్చింది, ఎందుకు యెహోవా ఆత్మ వదిలిపెట్టిందంటే మూడో కారణం, అమ్మా గొల్లియోతు అనే ఒకడు ఉన్నాడు, మీకు తెలుసు కదా. 6 మూరల జానడెత్తు. గొల్లియోతు ఎంత పొడవమ్మా? 6 మూరల జానడెత్తు. యుద్ధానికి వెళ్ళారు ఫిలిష్తీయుడు వాడు గొల్లియోతు. 6 మూరల జానడెత్తు మనిషి 40 రోజుల నుంచి, ఒరే ఇశ్రాయేలులారా మీరందరూ దమ్ముంటే ఒక్కడు రండి, ఒకడు కొట్టండి నన్ను, సింగిల్గా వస్తున్నాను, ఒక్కడు కొట్టండి నన్ను చాలు. 6 మూరల జానడెత్తు. మీ యుద్ధం వద్దు మనకి, మేము నెగ్గుతాం, మీరు ఒక్కపోతాం. మీరు దేవుడు బిడ్డలో, మేము సాతాను బిడ్డలం. ఓకే, మా దేవత అమోరీలు, కేమోష్ దేవత. మీ దేవుడు యేసుప్రభు అంటున్నారు కదా, యెహోవా దేవుడు అంటున్నారు కదా. నన్ను ఒక్కడు కొట్టండి, మీలో దమ్మునోడు ఒక్కడు చాలు, నన్ను కొట్టండి అన్నాడు గొల్లియోతు. ఎన్ని రోజుల నుంచి అంటే 40 రోజుల నుంచి అంటున్నాడు. ఎవడు ఎదరకు రావట్లేదు, అందరూ ఒంటేలు వేసేస్తున్నారు అని చూసినాడు. ఎందుకంటే 10 అడుగులు 15 అడుగులు ఎత్తున్నాడు అంటాడు. 20 అడుగుల దగ్గరికి ఎత్తుంటాడు. 20 అడుగుల మనిషి అంటే ఎలా ఉంటాడు చూడండి, డాబా పైన ఉంటాడు, ఇలా ఉన్నాడు. ఇలాగ ఎవడన్నా 10 అడుగులు 9 అడుగులు ఉంటారు, బాగుంటే 10 అడుగులు. ఎవడన్నా వెళ్తే ఇలా గుద్దాడంటే ఒక పంచి ఇచ్చాడంటే కింద చచ్చిపోతారు. అందుకని ఎలాగ వెళ్ళిపోతున్నారు, ఎవడు వెళ్ళట్లేదు.
ఈ కుర్రోడు వచ్చాడు. ఏ కుర్రోడు? పరిశుద్ధాత్మ పొందుకున్నాడు కదా, దావీదు వచ్చాడు. దావీదు వచ్చి అన్నాడు, ఏయ్ ఏంటాడు ఎవడో కేకలేస్తున్నాడు ఎవడో. అమ్మ దావీదు ఎంత అనుకున్నారు మీరు? 6 అడుగులు ఉంటాడు, 5 అడుగులు. ఆడేమో 20 అడుగులు ఉన్నాడు. 20కి 5 అంత తేడా ఉంటుందండి. నా మాట ఏనండి, 20కి 5 అంత. ఈ 5 అడుగుల మనిషి ఏమన్నాడంటే, ఎవడరా కేకలేసేవాడు? ఎవడరా కేకలేస్తుంటా? ఆడండి గొల్లియతయ్య బాబు 40 రోజుల నుంచి చంపేస్తానంటున్నాడు అన్నాడు. అలాగా? మరి చంపితే రాజుగారు ఏమన్నాడు? వాళ్ళ అమ్మాయి నుంచి పెళ్లి చేస్తాడంట. అలాగా? సరే అయితే నేను లేపేస్తానండి అన్నాడు. ఒరే మేము 40 రోజుల నుంచి కంగారు ఎత్తిపోతున్న చెమటలెట్టేస్తున్నాడు అని చూస్తుంటేనే అంతలా ఉన్నాడు. ఇంచుమించు 4 అడుగులు ఉంటాడు ఎడల్పు, 20 అడుగులు ఎత్తున్నాడు. 4 అడుగులు ఎడల్పు అంటే ఎలా ఉంటాడు కదా, 20 అడుగులు ఎత్తున్నాడు. వాడు ఇలా పంచిచ్చాడంటే చచ్చిపోతాం మనం అని అంటే నేను లేపేస్తాను కదండి అంటున్నాడు. వాళ్ళ అన్నయ్యళ్ళు ఆ మాట ఈ మాట రాజుగారి దగ్గరికి వాళ్ళ అన్నయ్యళ్ళు వచ్చాడు. వాళ్ళ అన్నయ్య పెద్దోడు వచ్చాడు. ఎరా బుద్ధి లేదండిగా, యుద్ధం చూడడానికి వచ్చా నువ్వు? వాళ్ళ అన్నయ్యలు మిలిటరీలో ఉన్నారు. వాళ్ళు యుద్ధం చూడడానికి వచ్చి నువ్వు వేసాలు వేస్తూ ఉంటారు, లేపేస్తూ ఉంటారు. మేము లేపలేక పాపం వచ్చేసాడు పొట్టుగాడు అంటున్నారండి. బడాయిగాడు పోటుగాడు వచ్చేసాడని మేమేం చేతగా కూర్చున్నాం అనుకుని అలా మాటలు అంటున్నాడు. అప్పుడు ఏం జరిగిందంటే, లేదన్నయ్య నేనేమన్నాను, వాడు బాప్తిసం లేనోడు సున్నతి లేనోడు మన ఇశ్రాయేలుని చంపుతానంటే నేను ఊరుకుంటానా? లేపేస్తాను అన్నా, నన్ను దేవుడు యుద్ధం చేస్తాడు అంటున్నా, నేనేమన్నాను అని అన్నాడు. సే నోర్మే అన్నారండి. సర్లే అనుకున్నాడు. రాజుగారికి తెలిసిపోయింది. అన్న ఎలా తీసిరన్నారు. ఆడ అన్నవాడు ఎవడో అసలు ఇంతవరకు ఆ మాట అన్నవాడు లేడు. మన ఇంత లక్షల మంది సైన్యంలో అవతలని కొడతానన్నవాళ్ళ కుర్రోడు ఎవడో ఎలా తీసిరండి. ఏయ్ దావీదు రాజుగారు, సార్ సౌలు గారు కదా, ఈయనకి ఆత్మ లేదు, ఈయనకి ఆత్మ ఉంది. బాబు నువ్వు యుద్ధంలో 6 మూరలు జానడు ఎత్తు, 20 అడుగులు ఎత్తు గల మనిషిని చంపేస్తానన్నావంటే నిజమేనా? చంపేస్తాను సార్ అని. అదేంటిరా మా ఊళ్ళందరూ జడిసిపోతున్నారు, మిలిటరీ వాళ్ళు అందరూ నువ్వేంటి? లేపేస్తాను సార్ అన్నాడు. ఎలా లేపుతాను? నాకు ఒకసారి సింహం ఎదురొచ్చిందండి, అలాగెళ్ళి ఇలా పీకేశాను అంతే. ఎలా పీకవరా? దేవుని ఆత్మ సార్, నాకు ఆ సున్నతి లేనోడు ఆ బుద్ధి లేనోడు యేసులో నమ్ముకున్నాడు మన ముందే అంత సార్, క్షణాల్లో లేపేస్తా. ఈ కౌరులు చూస్తుంటే రాజుగారికి కూడా మర్చిపోతుంది. ఒకసారి తోడేలు వచ్చింది సార్, ఎరక్కి తీసేసాను అంతే. నాకు దేవుని ఆత్మ ఉంటుంది సార్, నేను పాటలు పాడతానండి, చాలా బాగా ఉంటుందండి అన్నాడు. అయితే వెళ్తావా? సరే వెళ్ళు. అయితే మిలిటరీ బట్టలు ఏంటి రీడికి అన్నాడు. సరే మునిగిపోతాడు, మొయ్యలేని పోయి అన్నాడు. తీసిపడి ఒరే మిలిటరీ బట్టలు మొయ్యలేనాడు ఏం చేస్తారు? నాకు నా దగ్గర ఉన్నాయిలేండి నున్నను కొలకరాళ్ళు ఎట్టుకెళ్తాను. కర్ర ఇచ్చుకుని నున్నను కొలకరాళ్ళు ఎట్టుకుని వెళ్ళాడండి. వెళ్ళి గిర్ర తిప్పి ఆడన్నాడు. రే కుక్కను అనుకున్నావు ఏంట్రా కర్ర ఇచ్చుకొస్తున్నావు? గొర్రెలు కాసుకుని కర్రట్టుకు వెళ్ళినాడు. కుక్కను అనుకున్నావు ఏంట్రా కర్రట్టుకు వస్తున్నావు? నేను ఎంత ఎలాగ ఉన్నాను, ఎంత పొడుగున్నాను, నువ్వేంట్రా? జీవం కలిగి దేవుని పేరట వస్తున్నాను, నిన్ను కాకులకి గద్దలకి ఎగరేసేస్తాను ఏమనుకున్నావు అన్నాడు ఈ కుర్రోడు. పిట్ట కొంచెమే కానీ కోతగాను అన్నట్టు పెద్ద పెద్ద కేకలేసేస్తున్నాడు. అవతల ఆయన కంగారు ఎత్తిపోతున్నాడు. బాబు గిర్ర తిప్పి ఆడు తౌరుకు వస్తుండే. వీడు వెనక ఆల్రెడీ ఆయన తౌరుకు వస్తుంది, వెనక పరిగెత్తాడంటే మనోడు దావీదు కూడా పరిగెత్తి ఒక్కసారి చూసి ఒరిసెలు ఉంటుంది కదా, ఒరిసెలు ఇచ్చి గిర్ర తిప్పి ఒక్క దెబ్బ కొడితే నోసల మీద తగిలింది, బోర్లంగా పడిపోయాడు గొల్లియాత. ఎప్పుడైతే బోర్లంగా పడిపోయాడో మైండ్లో గుచ్చిపోయింది, రాడు గులకరాడు కింద పడిపోయాడు. ఆడు కత్తీసాడిని చంపేశాడు. ఈ తలట్టుకుని ఊళ్ళోకి వచ్చేసాడు. అందరూ ఏమన్నారు తెలుసా? ఆడవాళ్ళు తిన్నంగా ఉంటారు కదా, మన ఆడవాళ్ళు అందరూ ఉద్యమం వచ్చేసి ఏమన్నారు తెలుసా? రాజుగారికి 1000, దావీదుకి 10,000 జైలు. రాజుగారికి 1000 జైలు, దావీదుకి 10 జైలు, 10,000 జైలు అంటున్నారు. 10,000 జైలు అంటే ఇడికి మండిపోయింది రాజుగారికి. అప్పుడు వెచ్చవ చూపు వచ్చింది. 18 అధ్యాయం అదే ఉంటుంది. రాజుగారికి 1000, సౌలు గారికి 1000, దావీదుకి 10,000. సౌలు గారికి 1000, దావీదుకి 10,000. ఈ మాట నచ్చలేదు రాజుగారు. అప్పటి నుంచి విషపు చూపు చూపించాడు. ఆత్మ వెళ్ళిపోయింది. విషపు చూపు ఉన్న వాళ్ళకి, అసూయ ఉన్న వాళ్ళకి, దేవుని ప్రేమ లేని వాళ్ళకి ఆత్మ ఉండదండి. ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ. ఆత్మ పొందుకోవడం గొప్ప కాదు, ఆత్మ నిలుపుకున్నావా? నెంబర్ 1 పాస్టర్ గారు చేయవలసిన పని చేశాడు. నెంబర్ 2 ఆజ్ఞను అతిక్రమించాడు. నెంబర్ 3 విషపు చూపు. మార్కు సువార్త 10వ అధ్యాయం ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఒక అతనికి ఒక దెయ్యం పట్టుకుందంట, యేసు ప్రభువు వదలగొట్టేశారు. అది ఊడ్చి ఖాళీగా ఉందంట. మరలా ప్రార్థన ఖాళీగా ఉండకూడదు, ఆత్మతో నింపడాలి. ఈ ఖాళీగా ఉన్న హృదయం ఖాళీగా ఉండడం వల్ల మరీ చెడ్డవైనా ఎన్ని దెయ్యాలు తీసుకొచ్చిందంటే అది 7 దెయ్యాలు. నువ్వు పాపాన్ని ఒప్పుకున్నావా? పరిశుద్ధంగా ఉన్నావా? నీ హృదయం ఖాళీగా ఉందా? ఖాళీగా ఉండకూడదు. దేవుని చేత, యేసు ప్రభు చేత నింపబడాలి. లేకపోతే ఎన్నో నీ దగ్గరికి ఉంటే పరిశుద్ధాత్మ ఉండాలి, లేకపోతే ఏముంటుంది నీలో? చెప్పాలి. ఆత్మ లేకపోతే ఏముంటుంది? దురాత్మ రాకుండా ఉండాలంటే పరిశుద్ధాత్మతో నింపమని అడుగుదాం.
దేవుడు నీకు ఇచ్చిన ఆత్మను పోగొట్టుకోవద్దు. ఆత్మనార్పకుడి అంటున్నాడు దేవుడు. ఏమన్నాడు చెప్పండి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఆత్మను ఆర్పకుడి అన్నాడు. ఆత్మను ఆర్పేటువంటి ఆత్మను దుఃఖపరచకండి. దేవుని ఆత్మ మీకు ఇచ్చాడు కదా. మీరు చూడండి, నా మాట నేను దుఃఖపరచడం ఏంటి చెప్తాను. మీరేం చేస్తున్నారు తెలుసా? అబద్ధం ఆడేస్తున్నారు. ఆత్మ చెప్తాడు, ఏయ్ చర్చిలో 10 రోజులు ఉపవాసం ఉన్నావు, బాప్తిసం మందు అబద్ధం ఆడుకో, ఆదివారం చర్చి మన ఏయ్ పరిశుద్ధాత్మ చర్చికి వెళ్ళావు, పని తర్వాత వస్తావు, దేవుడు ఇస్తాడు నీకు, పనికి వెళ్ళామంటే దెబ్బతింటావు, రోగం వచ్చేద్ది, ఈ వారం రోజులు డబ్బులన్నీ పోతాయి అని చెప్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. పర్లేదు, నువ్వు అలాగుండు. ఎవరికే? లోపల ఆత్మ చెప్తాడు కదా, నువ్వు అలాగుండు, నువ్వు అలాగుండు. ఎవరినే? ఆత్మను ఆర్పడం అంటే అదే. ఆత్మ దుఃఖపడతాడు. చెయ్యొద్దు 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 అని దేవుడు చెప్తాడు. ఏయ్ నువ్వు చర్చిలో పరిశుద్ధాత్మ పొందిన భాషలు మాట్లాడుతున్నావు, చప్పలు కొడుతున్నావు, బూతులు ఆడుతున్నావేంటి, బూతులు మానే, దెబ్బలాటకి వెళ్తున్నావేంటి, ఆగు అంటాడు. నువ్వు అలా ఉండు, పరిశుద్ధాత్మ నువ్వు కాసేపు అలా ఉండి, నేను దెబ్బలాడతాను కదా అన్న మనకి ఆత్మ ఏమవుతుంది? ఆత్మ ఆర్పడం అని ఎఫెసీయులకు రాసిన పత్రికలోను, మొదటి దశలను రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనంలో ఏముందమ్మా? మొదటి దశను 5:16లో ఆత్మను, మొదటి దశలకు 5:16 ఆత్మను ఏం చేద్దన్నాడు దేవుడు? ఆర్పకుడి. దేవునికి స్తోత్రం. 13 ఆత్మను, ఒక మాట నేను ఆత్మను ఆర్పడం అంటే ఏంటో చెప్తాను చూడండి. ఎవరికైనా కుక్క ఉందా? కుక్క, మీకు ఎవరికైనా కుక్క ఉందా? కుక్కకి ఏం పేరు పెడతారు? టామీ, బూసి, లూసి ఏదో పెడతారు కదా, లేకపోతే ఏది రోజీ. కుక్కకే. ఈ కుక్క మీరు ఒక రోజంతా కనపడలేదు, సాయంకాలం వస్తారు కదా, వచ్చిన వెంటనే మీకు మొత్తం నాకేద్దు, మిమ్మల్ని మొత్తం కింద నుంచి పైకి అంతా నాకేస్తూ ఉంటుంది, పైకి ఎక్కేసి ఇలా ఊకుమని ఎక్కేస్తూ ఉంటుంది. బాగానే ఉంటుంది కుక్క. తర్వాత నాగేసి అలాగేసి ఇలాగేసి పట్టుకుని ఇంక మిమ్మల్ని వదలదు. ఇప్పుడు మీకు సిరాకు వచ్చింది అనుకోండి, చెప్ప అని ఒక్క మాట సిరాకు వేసాగా వెళ్ళిపోయి మంచి కింద పడిపోయి కూ అని అలా సైలెంట్ అయిపోదు. అంతేనా? కుక్కలో ఉన్న వాళ్ళకి తెలుసు. అదే అన్నింటినీ సైలెంట్ అయిపోయి అలాగా. పరిశుద్ధాత్మ దేవుడు కూడా నీలోకి వచ్చి నేను నడిపిస్తుంటే చీపా అంటే ఏం చేస్తాడైనా? ఆత్మను ఆర్పడం అంటే అదే. ఉదాహరణ అర్థమవుద్దని చెప్పాను మీకు. దేవుడు చెప్తుంటే నేను మీతో ఉన్నాను, ఈ తప్పు చేయకు, ఈ పాపం చేయకు, ఈ అబద్ధం ఆడుకో, నువ్వు బాప్తిసం పొందావు, చర్చికి వెళ్ళు అని చెప్తుంటే వినకుండా కావాలని చేస్తే ఆత్మ నిన్ను వదిలిపెట్టేస్తుంది. నీ అంతటా నీవే నాశనం తెచ్చుకుంటావు. నువ్వు దేవుని ఆత్మతో నడిపించబడతావా, దురాత్మతో నడిపించబడతావా? నీ ఇష్టం. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. తాక్కుంటూ ఉంటే బాగుండు అన్నావు కదా, నేను ఆ పని చేయకూడదు, దానివల్ల నాకు ఈ నాశనం వస్తుందని దేవుడు చెప్పాడు కదా నీకు. ఆర్పేస్తున్నావు నువ్వు. ఊరిక ఇలాగ ఉంటుందిలే, మనం ఎలా బతుకుతాం? దేవుడు బతికిస్తాడు. నువ్వు చేతులారా నువ్వు చేసుకుని ఈ వ్యాపారం ద్వారానే ఈ తాగుడు చేస్తేనే నేను బాగుంటానని అనుకుంటే నువ్వు నాశనం అయిపోతావు. అలా కాదు ప్రభా, నేను పరిశుద్ధంగా ఉంటాను, నేను నీకు ఇష్టంగా ఉంటాను, నీ ఆత్మ నాకు ఈ ప్రభా అని అడుగుతావా? దేవుడిని నడిపిస్తాడు. సౌలుకి ఆత్మ ఇచ్చాడు. సౌలు ప్రవక్త లోకగా ఉన్నాడు. సౌలుని దేవుడు రాజుగా చేశాడు. సౌలు చేతికి దేశాన్ని అప్పగించాడు. కానీ సౌలు గర్వించాడు. పాస్టర్ గారు అక్కర్లేదు, నేనే చేసేస్తానన్నాడు. దెబ్బతినేశాడు. ఆజ్ఞ ఇస్తే ఆజ్ఞను గై కొనకుండా తిరుగుబాటు చేశాడు. దేవుని మాట అనలా. సౌలు దావీదుని అప్రిషియేట్ చేయడం మానేసి వీడి చెయ్యుడు ఇతరులను చేయనివాడు. దావీదుని గౌరవించి హ్యాండ్స్ అప్ అయ్యా, నువ్వు నాకంటే గొప్పడు అంటూ మానేసి విషపు చూపు, అసూయ చూపు మొదలుపెట్టాడు. ఆత్మ పోయింది కదా. నీకంటే బాగా పాడితే, నీకంటే బాగా ప్రార్థన చేస్తే, నీకంటే చర్చిలో ఎదుగుతుంటే వార్చలేవు నువ్వు. దేవుని ఆత్మ నీలో ఎక్కడ ఉంటుంది? దేవుని అభిషేకం నీలోంచి పోవడానికి ప్రధాన కారణం విషపు చూపు, అసూయ చూపు. ఒప్పుకో ఒప్పుకో ఒప్పుకో. ప్రభువా, నేను మరలా అది పోగొట్టుకున్నానేమో నాయనా. శాంసన్ కూడా విడిచి వెళ్ళిపోయింది. కారణం ఏంటో తెలుసా? వ్యభిచారం అండి. వదిలిపెట్టలేకపోయాడు కదా. నీకు ఆ కోరికలు పోవు, ఆ బుద్ధి పోదు. నీకు చింత చచ్చిన పొలపు సావదంట. చిరతపులు తన చర్మాలు మార్చుకోలేదట. నీ బతుకంతేనా? 10 రోజులు కాదు కదా, 100 రోజులు ఎట్లా మారవా? ఒప్పుకో యేసయ్యా. మహాపరిశుద్ధులు అయిన మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి వేలాది వందనాలు. ప్రభా, నీలో ఆత్మ ఉందా, దురాత్మ ఉందా అని మాతో మాట్లాడావు. దేవా, మీరు మాకు ఆత్మ నింపుదలు ఇచ్చారు, కాపుదలు ఇచ్చారు, కానీ ఆత్మ మాలో ఉండే దుఃఖపడుతున్నాడు. మేము నీ మాట వినకపోవడం లోపలుండి ఏడుస్తున్నాడు. మేము పాపం చేస్తుంటే ఏడుస్తున్నాం నాయన. సౌలుకి ప్రవక్తలో ఒకటిగా చేశావు, కానీ అతడు పోగొట్టుకున్నాడు. నీ మాట వినకపోవడం వల్ల, దైవజన్ని రాక కొరకు ఎదురు చూడకపోవడం వల్ల, తిరుగుబాటు చేయటం వల్ల, అసూయ విషపు చూపు చూపించి ఎప్రిసియేషన్ చేయటం మానేసి
దావీదుని చంపాలని ప్రయత్నం చేయడం వల్ల నువ్వు అతను విడిచిపెట్టావు, అతని రాజ్యాన్ని వదిలిపెట్టావు, అతను రాజుగా ఉండకుండా తీసేశావు. మా జీవితాల్లో ఆశీర్వదిస్తావు, ఆత్మను వినిపిస్తావు, అభిషేకం ఇస్తావు. నీ మాట వినకపోతే ఆత్మ మాలో ఉండకుండా వెళ్ళిపోతుంది. అందుకనే దావీదు భక్తులు, నీ ఆత్మ నా యొద్ద నుండి తీసివేయకము, నీ సన్నిధిలో మమ్మల్ని త్రోసివేయకమన్నావు. ప్రభువా, నీ ఆత్మతో మమ్మల్ని నింపండి, నీ సన్నిధిని త్రోసివేయక స్థిరమైన మనసు నూతనంగా నా హృదయంలో పుట్టించండి. విత్తబడిన వాక్యము అందరి హృదయాలు భద్రపరిచి ఆత్మపూర్ణులుగా, దేవుని బిడ్డలుగా, వాక్యానుసారముగా వారు పొందుకున్న, వారు నింపబడిన ఆ పరిశుద్ధాత్ముడితో వారు జీవించి ఆత్మానుసారమైన జీవితం వాక్యమైన వారందరికీ దాయిచ్చేయమని, వారిలో ఆత్మ నార్పేవారుగాను దుఃఖపరిచేవారుగాను కాక నీకు విరోధముగా వారు జీవించగా నీకు ఇష్టమైన బిడ్డలుగా జీవించే భాగ్యం దాయిచ్చేయమని యేసు ప్రభువారి పేరట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.